హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము మార్కెట్ ట్రేడింగ్ ప్లాన్ ఎలా చేశాను, సో దానికి అనుగుణంగా నేను ట్రేడ్ తీసుకుంటానా, సో ఆ విధంగా ఆ ప్లాన్ ప్రకారంగా ట్రేడ్ తీసుకుంటానా లేకపోతే బ్లైండ్గా గ్యాంబ్లింగ్ ట్రేడ్ ఏమైనా జరుగుద్దా అనేది మనం ఈరోజుకి మనం చూద్దాము. సో ఆ ఛాలెంజ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు ఈ లో నుండి హై వరకు ఫిబొనాసీ డ్రా చేసాము. సో అందులో ఫిబొనాసీ డ్రా చేస్తే మనకి 0.23% ఇది ఒక లైను. సో 0.23%, సో అది 23,980. సో అదేవిధంగా మనకు ఈ లైను ఫిబొనాసీ 23,857. తర్వాత 50% ఫిబొనాసీ మనకి ఇక్కడ 23,759. సో ఇక్కడ ఈ లైన్ 0.61%, సో 23,661. సో ఈ కింద లెవెల్ ఫిబొనాసీ 0.786, సో 23,526. కానీ ఇప్పుడు మార్కెట్ అయితే ఈ లాస్ట్ సెషన్లో ఒక డౌన్ సైడ్గా ఫామ్ అయింది మార్కెట్. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఒక ఛానల్ అప్, ఇది బ్రేక్ చేయలేదు, ఇది బ్రేక్ చేయలేదు. సో ఇది ఒక ఛానల్లో ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో ఈ దాకా వెళ్ళేసి మళ్ళీ రివర్స్ అవుతుందా అనేది ఒక ప్లాను. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో, సో మార్కెట్ని ఇక్కడి వరకు కాల్ సైడ్ తీసుకోవచ్చు, మనకి ఈ లైన్ దాకా వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుండి స్మాల్ స్టాప్ లాస్ పెట్టేసి పుట్ సైడ్ టార్గెట్కి దీనికి చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది, సైకలాజికల్ నెంబరు. కాబట్టి మార్కెట్ ఇటు సైడ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో, ఫ్లాట్కి కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో మార్కెట్, సో ఈ లైన్ బ్రేక్ చేసేస్తే, సో ఈ లైన్ అంటే ఇక్కడ ఫిబొనాసీ 0.23, 22,980 బ్రేక్ డౌన్ అయిందనుకో, సో ఈ ఛానల్ని బ్రేక్ డౌన్ అవ్వనట్టు. సో అది బ్రేక్ డౌన్ అయితే పుట్ సైడ్ తీసుకోవచ్చు. సో లేదు అని అంటే ఫుల్ గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయిందనుకో, సో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని కొద్దిగా పైకి వెళ్ళేసి మళ్ళీ ఇటు కిందికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో 3 సినారియోస్: గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి రిటర్న్ అవ్వటం, సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఇటు నుండి పైకి వెళ్ళడం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసేసుకొని కిందికి రావడం, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడం. సో ఈ సినారియోస్ని మనం క్లియర్గా చూసుకొని దాని అకార్డింగ్లీ మనం ట్రేడ్ చేస్తామా లేదా అనేది ఈరోజు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 10 మినిట్స్ చూద్దాము. సో ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఛానల్ అయితే వెళ్ళింది, ఛానల్ నుండి బయటకు వచ్చింది మొన్నటి సెషన్. తర్వాత నెక్స్ట్ డే కూడా ఛానల్ నుండి ఈ విధంగా ఇది ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. సో దీన్ని నేను ట్రెండ్ లైన్ డ్రా చేసేస్తే ఇది ఒక ఛానల్లో ఈ విధంగా వచ్చింది. సో తర్వాత ఈ లైన్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి, ఇదంతా తీసేసి ఉండాల్సింది కదా అని అంటే నేను ఫిబొనాసీ డ్రా చేశాను. ఈ హై టు లో డ్రా చేస్తే మనకి 50% ఫిబొనాసీ లెవెల్ ఇక్కడ 52,712 ఉంది. సో మార్కెటు ఇక్కడ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో 50% కానీ 60% కానీ, అంటే ఈ ఛానల్ లైన్ దాకా 50% కానీ 60% కానీ ఈ దాకా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇలా వచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ లైన్స్ ప్రకారంగా మనం ట్రేడ్ తీసుకుందామని పెట్టాను. సో ఇవన్నీ కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంటాయి, కానీ ఈ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ విత్ ఇన్ ఇదొక ఫిబొనాసీలో డ్రా చేశాను. సో ఇది ఒక రీట్రేస్ చేసుకోవడానికి. కానీ ఒకవేళ ఓవరాల్గా ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇంకొక ఫిబొనాసీ డ్రా చేస్తే, సో అది ఇంకా ఎంత 50%కి రీట్రేస్ కాలేదు. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ నుండి ఇంత పైకి వెళ్ళినప్పుడు ఇంకా 50% రావాలి. అంటే ఇక్కడికి ఇంకా 51,156 దాకా ఇంకా రాలేదు, అంటే ఇంకా కొద్దిగా స్కోప్ ఉంది కింద. అంటే మనకి ఇంకా 150 పాయింట్ల దాకా స్కోప్ ఉంది కిందికి. సో ఈ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో డైరెక్ట్గా మార్కెట్ డౌన్ సైడ్గా మనం ట్రీట్ చేయొచ్చు. సో కరెక్ట్గా మనం ఈ ట్రేడ్ ప్రకారంగా ట్రేడ్ తీసుకుంటున్నాం అనేది మన ఈరోజు ఇంపార్టెంట్. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం రీట్రేస్ చేసుకోవడానికి ఈ పైకి ఈ చిన్న ఫిబొనాసీలో ఇక్కడ మనకి 50% దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 52,712 గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ 50% సపోర్ట్ తీసుకొని ఇటు సైడ్ వెళ్ళేలా వెళ్తుంది. తర్వాత మళ్ళీ రీట్రేస్ చేసుకోవడానికి ఈ ఛానల్లోకి వెళ్ళకుండా, సో అంటే ఈ దాకా
లేదు అని అంటే ఇంకా మనకి ఈ 60% దాకా 61%, 51,929 దాకా కూడా మనకి డౌన్ సైడ్కి స్కోప్ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ట్రేడ్స్ ప్రకారంగా ఈ లైన్స్ ప్రకారంగా మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నామా స్టాప్ లాస్ తోటి. సో లేదంటే కొంత ట్రాప్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యి గ్యాంబ్లింగ్ ట్రేడ్స్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. సో దాన్ని మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చూద్దాము ఈరోజు. ఎగ్జాక్ట్గా మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసామా లేదా అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ఐఐస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్ కంటే చూడస్తే నెగిటివ్లో ఉన్నారు. 23 కోట్లు సెల్లింగ్లోనే ఉంది. సో డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయర్స్లో ఉన్నారు 6,658. సో ఇది రీట్రేస్మెంట్ కోసం అయితే అయ్యి ఉండొచ్చు, చూద్దాము. సో ఈరోజు ఇక్కడ డేటా చూసుకున్నట్టు ఎఫ్ఐఐస్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. సో ఇండెక్స్ ఆప్షన్లో కూడా మీడియం బుల్లిష్గా ఉన్నారు. ప్రో ట్రేడర్స్ బేరిష్గా ఉన్నారు. స్ట్రాంగ్ ఆప్షన్స్లో కూడా స్ట్రాంగ్ బేరిష్గానే ఉన్నారు. క్లయింట్స్ కూడా బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో మీడియం బుల్లిష్గా ఉన్నారు. సో ఫ్రెండ్స్, నిఫ్టీ చూసుకుంటే 24,010 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడైతే కాల్ రైటర్స్ అయితే యాడ్ అయ్యారు. సో 24,500 దగ్గర కాల్ రైటర్స్ యాడ్ అయ్యారు స్ట్రాంగ్గా. 24,300 దగ్గర స్ట్రాంగ్ కాల్ రైటర్స్ యాడ్ అయ్యారు. 24,200 దగ్గర. సో వీళ్ళు మార్కెట్ని డౌన్ తీసుకోవడానికి వస్తున్నారు. సో ఈ స్టాప్ లాస్ హంటింగ్ కోసం అయితే మరి ఈ స్టాప్ లాస్ హంటింగ్ కోసం ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, సో మంచి 24,500 దాకా పైకి అయితే ఉండే ఛాన్స్ ఉంది. 24,300 దాకా. లేదు అని అంటే మార్కెట్ అయితే 23,500 దాకా డౌన్ సైడ్కి వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ పుట్ కాల్ రేషియో అయితే 0.99. సో ఇండియా విక్స్ అయితే 13% ఉంది, 13. సో ఇది స్ట్రాంగ్గానే ఉంది, బుల్లిష్ అనే సిగ్నల్ వాలటైలిటీ కంటే. చూద్దాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకు క్లోజింగ్ 52,342 దగ్గర క్లోజ్ అయినప్పటికీ సో కాల్ రైటర్స్ అయితే ఇక్కడ 53,000 దగ్గర, పుట్ రైటర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాల్ రైటర్స్ మార్కెట్ డౌన్ తీసుకురావడానికి ఉన్నారు. అందువల్లనే పీసీఆర్ పుట్ కాల్ రేషియో 0.69% ఉంది. సో కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్కెట్. సో ఇండియా విక్స్ 13 ఉంది. సో స్టేబుల్గా ఒక రకంగా చూద్దాము మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అమెరికన్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా మనకి ఇక్కడ జర్మన్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్లో క్లోజ్ అయింది. లండన్ మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. తర్వాత మనకి ఇక్కడ కిందికి వస్తే జపనీస్ మార్కెట్ పాజిటివ్లో రన్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు అదేవిధంగా మనకి ఇక్కడ చైనీస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్గానే ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.